నా పేరు కన్యమణి లక్ష్మి సార్. ఈరోజు ఆరోగ్య సంపద కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యాధికారిని అయిన శ్రీమతి కృష్ణవేణి గారితో ముఖాముఖి. నమస్తే అండి. నా పేరు బి కృష్ణవేణి. నేను ఇక్కడ సిరి హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇది ప్రభుత్వ వైద్యశాల పాతూరులో ఉంటుంది. చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న పాతూరు హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా వేసవిలో అందరు పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, పెద్దలు అందరూ ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అనే దాని మీద మనం చర్చించుకుందాము. వేసవిలో ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏవి మేడం? ఎక్కువ మెయిన్గా మనం వాంతులు, తలనొప్పి, పొట్ట నొప్పి, ఇంకా డయేరియాలు, కళ్ళు తిరగడం, ఇలాంటివి ముఖ్యంగా వస్తూ ఉంటాయి. బయటకి ఎండకి తిరగకుండా ఉండడం చాలా వరకు ఉత్తమము. ఎండ వేడి కారణంగా ఎదురయ్యే సమస్యల గురించి చెప్పండి. ఎండ వేడి కారణంగా సమస్యలు ఏమి అంటే ఇట్లా కళ్ళు తిరగడం మెయిన్గా అవుతుంది. ఇంకా వాంతులు అవ్వడం, మోషన్స్ రావడం, ఇంకా పొట్ట నొప్పి రావడం, బ్యాక్ పెయిన్ రావడం, ఒళ్ళు నొప్పులు రావడం, ఇంకా లాస్ట్ స్టేజ్లో వడదెబ్బలాగా హీట్ స్ట్రోక్ అంటారు, ఆ స్టేజ్ వరకు కూడా వెళ్తారు. వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆహారం విషయానికి వస్తే మనం ఎక్కువ వాటర్ తీసుకోవడం ముఖ్యము. ఇంకా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ నీళ్ళు, ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ లాగా పుచ్చకాయలు, ఈ వేసవిలో అయితే పుచ్చకాయలు, దోసకాయలు, ఇంకా గ్రేప్ జ్యూసెస్, ఇలాంటివి జ్యూసెస్ తీసుకుంటే ఇంకా మంచిది. WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ అని వస్తుంది. మామూలు ఓఆర్ఎస్ కన్నా WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ అయితే ఇట్లా వేదులకి వీటికి బాగా ఉపయోగపడతాయి. నార్మల్ ఓఆర్ఎస్ కంటే WHO రికమెండెడ్ ఓఆర్ఎస్ చాలా ఇంపార్టెంట్, అది తీసుకోవడం మంచిది. రోజుకి ఎంత నీళ్ళు తాగాలి? నార్మల్గా అయితే 3 to 5 లీటర్స్ నార్మల్గా. ఇంకా ఒబేస్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుంటే ఇంకా బెటర్. చిన్నపిల్లలు అయితే మినిమం 2 లీటర్స్ ఆఫ్ వాటర్ బెస్ట్ అండి. వాటర్ ఎక్కువ తీసుకోవడం అనేది వేసవిలో చాలా ఉత్తమమైనది. అట్లీస్ట్ 5 లీటర్స్. ఎక్కువ ఎండలో వర్క్ చేసేవాళ్ళు, బయట తిరిగేవాళ్ళు, అలాంటి వాళ్ళు 4 నుంచి 5 లీటర్లు తాగడం మంచిదండి. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ఏవైనా పద్ధతులు ఉంటే చెప్పగలరు? శరీరాన్ని చల్లగా ఉంచడం పద్ధతులు అంటే మెయిన్గా మనం బయట తిరగకపోవడమే మంచిది. చాలా ముఖ్యమైన పనులు అయితేనే బయట తిరగాలి. లేదు అంటే అవాయిడ్ గోయింగ్ అవుట్ సైడ్, బయట తిరగడం మానేయడం చాలా ఇంపార్టెంట్. వెళ్ళినప్పుడు మనం క్యాప్స్ వేసుకోవడం, అంబ్రెల్లా తీసుకొని వెళ్ళడం, లేదు అంటే ఏదైనా బట్ట ఉంటే అది తడి చేసుకొని తలపైన పెట్టుకొని వెళ్ళడం, ఇట్లా కర్చీఫ్స్, టవల్స్ అలాంటివి చేయడం వల్ల కొంచెం మనం వేడిని నుంచి ప్రొటెక్ట్ అవ్వచ్చు. వేసవి కాలంలో పిల్లలు, వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి? పిల్లలైతే 9 తర్వాత బయటకు వెళ్ళకుండా ఉంచడం మంచిది. ఆడుకోవడానికి బయట వెళ్ళకుండా చల్లగా ఇంట్లోనే ఆడుకునే వెళ్ళాల. లేదు స్కూల్ నుంచి వచ్చాక బయట తిరగకుండా పార్క్స్కి అలాంటివి వెళ్ళకుండా అవాయిడ్ చేయాలి. వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో ఉండేటట్టయితే హాలిడేస్లో అట్లా ఇంట్లోనే ఉంచాలి, సెలవుల్లో అట్లా ఉన్నప్పుడు. ఇంకా స్కూల్కి వెళ్ళాక ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చేసాక బయటకు వెళ్ళకుండా 5 వరకు ఉంచడం మంచిది. ఇంకా వృద్ధులు వృద్ధులైతే ఇంకా బయట తిరగడం అంత మంచిది కాదు. గర్భిణీ స్త్రీలు కూడా అంతే అండి. వాళ్ళు అవసరమైతేనే బయటకు వెళ్ళాలి, లేదు అంటే చాలా వరకు మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది. వేసవిలో చర్మ సంరక్షణ కోసం ఎలాంటివి సలహాలు పాటించాలో చెప్పగలరు? చర్మ రక్షణ కోసం అయితే మ్యాక్సిమం కూల్ దుస్తుల్ని ధరించాలి. కాటన్ డ్రెస్సులు, కాటన్ చీరలు, కాటన్ దుస్తులు ధరించడం ఇంకా మంచిది.
కొంచెం వేడి నుంచి మనం ప్రొటెక్ట్ అవ్వచ్చు. ఇట్లా నైలాన్, సిల్క్ అలాంటివి అవాయిడ్ చేసి కాటన్ డ్రెస్సులు వేసుకుంటే మంచిది. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి వస్తాయి, అవి వాడితే మంచిది. ఇంకా సన్ స్క్రీన్ లోషన్తో పాటు నార్మల్గా అయితే చర్మ రక్షణ కోసం మనం ధరించే దుస్తుల్లో చల్లని దుస్తులు కాటన్ డ్రెస్సులు వేసుకుంటే మంచిది వేసవిలో. ఇంకా మాయిశ్చరైజర్ లోషన్స్, సన్ స్క్రీన్ లోషన్స్ వస్తాయి. ఎండకి బయటకు వెళ్ళేటప్పుడు ఇట్లా ఫేస్, కాళ్ళు, చేతులు అంతా పూసుకొని వెళ్ళడం వల్ల కొంచెం అంటే వేడి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు చర్మాన్ని. ఇంకా చేతులకు అయితే గ్లౌజులు, పాదాలకు అయితే సాక్సెస్ అలాంటివి వేసుకొని ఫుల్ కవర్ చేసుకొని వెళ్తే చర్మం కొంచెం పొడిబారకుండా, చర్మానికి సంబంధించిన వ్యాధులు రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా నైట్లో మనము ఆయిల్స్ అలాంటివి పట్టించుకుంటే ఒక్కొక్కసారి బై మిస్టేక్ మనం ఏం పూసుకోకుండా వెళ్ళి ఇంటికి వచ్చాక కూల్ వాటర్తో వాష్ చేసేసుకొని ఆయిల్ అయినా మాయిశ్చరైజర్ అయినా పూసుకుంటే ఇంకొంచెం చల్లబరచవచ్చు మనం. వేసవి కాలంలో వడదెబ్బ తగిలినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? వడదెబ్బ అంటే మామూలుగా ఏంటి అంటే ఫుల్ టెంపరేచర్ వచ్చేసి ఉంటుంది వాళ్ళకి. స్వెట్టింగ్ అంటే ఇట్లా చెమటలు పట్టడం కూడా ఆగిపోయి ఉంటాయి. టెంపరేచర్ 105 నుంచి 106 ఆ రేంజ్లో ఉంటారు. అంత వేడికి తగిలిన వాళ్ళని మనం వడదెబ్బ తగిలింది అని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే వాళ్ళని ఒక చల్లని ప్లేస్కి, చెట్టు కిందనో లేకపోతే ఏదైనా బిల్డింగ్ దగ్గర తీసుకెళ్ళి తడి బట్టతో మొత్తం బాడీ అంతా, ఫస్ట్ తల, నెక్స్ట్ బాడీ అంతా తడి బట్టతో తుడవడం చాలా ఇంపార్టెంట్. దాని వెంటనే ఇంకేమన్నా ఫ్లూయిడ్స్ అంటే చల్లని నీళ్ళు కానీ జ్యూసెస్ కానీ అవైలబిలిటీ ఏముంటే అవి ఇవ్వాలి. వెంటనే హాస్పిటల్కి మనం పంపించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. ఎంత తొందరగా ఫ్లూయిడ్స్ ఇస్తే అంత వాళ్ళు తొందరగా కోలుకుంటారు. లేకపోతే సడన్ డెత్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి చల్లని పదార్థం ఇవ్వడం, చల్లని చోటికి తీసుకెళ్ళడం, ఒళ్ళంతా తడిబట్టతో తుడవడం, ఫస్ట్ తల తుడిచి మళ్ళీ ఒళ్ళంతా అలా చేయడం వల్ల మనం కొంచెం ప్రాణహాని కాకుండా తొందరగా మనం హెల్ప్ చేయొచ్చు. తల తిరిగినప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? మనకి మెదడుకి ఆక్సిజన్ అందుతుంది, బ్లడ్ సప్లై అయ్యి. సో వాళ్ళని ఒక చోటన చల్లని ప్లేస్లో తీసుకెళ్ళి పడుకోబెట్టి, సైడ్కి పడుకోబెట్టి వాళ్ళకి ఇంకేమైనా ఫ్లూయిడ్స్ అట్లా ఇవ్వడం, కొద్దిసేపటికి లేపి పడుకోబెట్టినప్పుడు మనం కాళ్ళు ఎత్తుగా పెట్టుకోవడం వల్ల తొందరగా మన మెదడుకి ఆక్సిజన్ లెవెల్స్ అన్ని వాళ్ళు కోలుకుంటారు. అలా చేయడం చాలా ఇంపార్టెంట్. కూల్ ప్లేస్ తీసుకువెళ్ళి పడుకోబెట్టడం అనేది చాలా శ్రేయస్కరమైనది. వేసవిలో ఎలాంటి వ్యాయామాలు చేయాలి మేడం? వ్యాయామాలు అంటే మనం ఎటువంటి ఎక్సర్సైజెస్ చేసినా నీళ్ళు వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని తీసుకుని వెళ్ళడం మంచిది. బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే యోగా చేసుకోవడం ఇంకా చాలా మంచిది. బయటికి వాకింగ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు వాకింగ్కి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాలి. ఇంకా జిమ్కి వెళ్ళే వాళ్ళు కూడా అంతే. ఎటువంటి వ్యాయామాలు చేస్తున్న వాళ్ళైనా వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ ఉండడం ఇంపార్టెంట్. అన్ని ఎక్సర్సైజెస్ చేయొచ్చు. ఎక్కువ స్వెట్టింగ్స్ రాకుండా, చెమటలు ఎక్కువ పట్టేటటువంటివి అలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. ఈ ఎండ వేడిని తగ్గించేందుకు ఇంట్లో వాతావరణాన్ని తగినట్టుగా మార్చుకోవడానికి ఏమైనా సలహాలు చెప్పండి. ఇంట్లో మెయిన్గా ఇట్లా చెట్లు పెంచుకుంటే మంచిది. ఎండ నుంచి మనకి కొంచెం చల్లగాలి ఇంట్లో వస్తూ ఉంటుంది, మనకి చల్లదనం కూడా ఇస్తుంది. ఇంకా మ్యాట్స్ అనేవి వస్తాయి, ఇట్లా చేపల మీద వాటర్ పోసుకుంటారు. ఇట్లా టెంకాయ పీచుతో చేసిన చేపలు అలాంటివి కొనుక్కొని వాటి మీద వాటర్ వేసుకుంటే మనకి చల్లగాలి ఇంట్లో ఉంటుంది, చల్లదనము ఉంటుంది. ఇంకా వైట్ పెయింట్, కూలింగ్ వైట్ పెయింట్ అనేసి దొరుకుతుంది. అది అలాంటివి మన బిల్డింగ్స్ పైన పెయింట్ చేయించుకుంటే ఇంకా చల్లగా అనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అయ్యి మన ఇల్లు చల్లగా ఉంటుంది. వేసవి కాలంలో ఏ సమయంలో బయటకు వెళ్ళడం మంచిది? సమయం అంటే మెయిన్గా 10 తర్వాత బయటకి వెళ్ళడం అవాయిడ్ చేస్తే బెటర్ అండి. 10 నుంచి 4-5 వరకు
మ్యాక్సిమం ఇంట్లో ఉండి ఎక్కడ వర్కింగ్ చేస్తున్నారో ఆ ప్లేస్లోనే ఉంటే ఇంకా శ్రేయస్కరమైనది. దాని తర్వాత ఏమన్నా వర్క్ చేసుకోవచ్చు. లేదు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాల్సి వస్తే క్యాప్ వేసుకోవడం, అంబ్రెల్లా తీసుకెళ్ళడం, ఇంకా లేదు హెల్మెట్ వాడుకోవడం, ఇంకా ఏదో ఒక తడి బట్టల్లాగా తీసుకెళ్ళడం, అలాంటివి ఇంపార్టెంట్. చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకొని మనతో పాటు వాటర్ బాటిల్ ఉండడం అలాంటివి పెట్టుకొని మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తే మంచిదండి. మా ప్రేక్షకుల కోసం మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి చెప్పినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. నమస్కారం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.